నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గత పాలకులు బీఆర్ఎస్ నిధులు నియామకాలను పాలిస్తే ఈ రోజు కాంగ్రెస్ నిందలు చెందలు అన్నట్టు కూడా పాలిస్తా ఉన్నట్టు కూడా విమర్శిస్తా ఉన్నారు. వీటి గురించి అయితే మాట్లాడదాం. ఫిషరింగ్ కార్పొరేట్ చైర్మన్ మెట్టి సాయన్ అయితే ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తా ఉన్నారు? గత పాలకులు నియామకాలు చేస్తూ ఉంటే ఈ రోజు చందాలు దందాలు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలిస్తా ఉందని నిన్న విమర్శించారు. ఎలా చూస్తా ఉన్నారు? గత పాలకులు అంటే ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నిధులు నియామకాలు వాళ్ళ ఇంటికి అయినాయి, నిధులు కూడా వాళ్ళ ఇంటికి పోయినాయి. నీళ్ళు ఎడికి పోయినాయి, ఆంధ్రకు పోయినాయి. ఇంతే కదా, ఇంకేమైంది? 2014 నుంచి 2020 ఏమైనాయి? నిధులు అంటే వారింటికి కావాల్సిన నిధులు. నియామకాలు హరీష్ రావు నియామకం, కేటీఆర్ నియామకం, సంతోష్ రావు నియామకం, కల్లకుంట్ల కవిత నియామకం, ఇంకొక ఊరు నియామకం అయింది. నీళ్లు ఆంధ్రకు పోయినాయి. అక్కడ కర్నూలులో బొక్కబెట్టి ఆంధ్ర తీసుకుపోయారు, అనంతపురం తీసుకుపోయారు, ఆంధ్ర కృష్ణలో పెట్టేసి పూజారి తీసుకుపోయారు. ఇవైనా నియామకాలు. ఈ చిల్లరగా మాట్లాడుతారు ఎందుకు కేటీఆర్ గారు? మీరు మర్చిపోయారా మీ వ్యవస్థని? మీరు అరే అహంకారంగా 30% కమిషన్ తోని 2014 నుంచి 20 పనిచేసినట్టు మీరు కమిషన్ రావు గారు ఇటా మాట్లాడి చెప్పండి. మీరు కమిషన్ లేకుండా నువ్వు ఫైల్ మీద సంతకం పెట్టావా ఆ సమయంలో? ఇంకా మావి నిందలేస్తున్నావు. అక్రమంగా సంపాదించి 100 కోట్లు మీ బ్యాంక్ పార్టీ అకౌంట్ లో పెట్టుకొని ఇట్లా మాట్లాడి చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందండి, 50 సంవత్సరాలు. పోయి అడగండి మా అకౌంట్ ఎంత డబ్బు ఉందో. తెలుగు సిస్టీ కదా, మీరు వెళ్ళండి. సార్ గాంధీపురం అకౌంట్ నెంబర్ ఇస్తారు, పోయి ఎదురుగా బ్యాంక్ ఉంది, ఎంక్వైరీ చేయండి. మా అకౌంట్ ఎంత డబ్బు ఉంది. 55 సంవత్సరాలు పైగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మా పార్టీ బ్యాలెన్స్ చూడండి, 10 ఏళ్ళు పరిపాలించిన మీ అకౌంట్ బ్యాలెన్స్ చూడండి. 1500 కోట్ల పైచీలకు కమిషన్లతో అక్రమ డబ్బుతో మీరు మీ పార్టీ యొక్క డబ్బుని వ్యవస్థని పెంచుకొని ఇప్పుడు అహంకారంగా మాట్లాడుతున్నారా? అక్రమ డబ్బుతో మాట్లాడుతున్నారా? మాట్లాడండి. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ గురించి 10 నిమిషాలు ఆలోచిస్తే మీ పార్టీలో మిలిగేది కేవలం నలుగురు మాత్రమే. దశాబ్ద కాలంలో ఏ పార్టీ ఆడనని అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చింది. ఈ దశాబ్ద కాలంలో పెద్ద అబద్ధాలు ఏమైనా ఉన్నాయంటే కాంగ్రెస్ మేనిఫెస్టో అని చూపిద్దాం ప్రపంచానికి అన్నట్టు మాట్లాడుతున్నారు. దశాబ్ది ఉత్సవాలు అంటే దశాబ్ది ఓడేసిరండి. 10 సంవత్సరాలు మీరు పరిపాలించి మేము ఇప్పుడు వచ్చామండి 10 నెలలు అవుతుంది. దశాబ్దానికి సంవత్సరానికి తెలియని నాయకత్వంలో మీరు పనిచేసుకున్నారు. దశాబ్దాలు పనిచేసి అక్రమంగా అన్యాయంగా ఘోరంగా అరాచకాలు చేసింది మీరు. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చిల్లర నాయనలారా. దశాబ్ద కాలం పాటు మీరు ప్రజానిక రక్తం తాగిరు, వారిని హింస పెట్టిర్రు, అరెస్ట్ చేయించిర్రు, ప్రజల గొంతుకొని నొక్కిర్రు, ప్రజా సంఘాలను ఇబ్బంది పెట్టిర్రు, ప్రజా అమరుల కుటుంబాలను అవమానపరిచిన విధవల్లారా. ఇప్పుడు చిల్లరగా మాట్లాడుతున్నారు. చిల్లర కొడుకులారా మీరు. దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసింది మీరు. దొంగలు దోచుకుని తెలంగాణ రాష్ట్రాన్ని దోపిదారులారా. ఎక్కడ కూడా భూమి ఉన్నా దోచుకున్నారు, గాలున్నా దోచుకున్నారు, నీళ్ళున్నా దోచుకున్నారు. ఈ కుటుంబం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టి 100 గోతుల లోతుల్లోకి పాతి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ప్రజాపాలన దిశగా ముందుకెళ్తుంటే ఓర్వలేని అహంకార నాయకులారా, మీరు గతంలో ఏంది చేసిరో అవన్నీ తవ్వకంలో ఉన్నాము. ఈ తవ్వకాల్లో మీరు బయట పడితే కొడుకులారు ఎవ్వరు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖ ఎలా చూస్తా ఉన్నారు? అది వాళ్ళ కుటుంబం అండి, వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసుకోవాలి. ఆ దయ్యాలు మీరు చెప్పండి, కొరువుదేవ మీరు చెప్పండి, ఆ శని ఎవరు మీరు చెప్పాలి, ఆ శకుని ఎవరు మీరు చెప్పండి. ఆ వ్యవస్థలు మీదే ఉంది. మీరు కాబట్టి మీరు చిల్లర కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని, శకుని, దయ్యం, కొరువుదేవ ఉందంటే ఆ బీఆర్ఎస్ పార్టీ, ఆ కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. కల్వకుంట్ల కుటుంబం యొక్క చీడ తెలంగాణ రాష్ట్రానికి పోవాలంటే వచ్చే ఏ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ దాదాపు ఒక్క ఓటు కూడా రాకుండా చూసుకోవాలి. సామాజిక తెలంగాణ పేరుతో కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెడతారని కొంత వస్తా ఉన్నాయి. ఎలా వస్తా ఉన్నాయి? సామాజిక తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమే. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో సామాజిక తెలంగాణ అనేది పెట్టింది పేరు. బీసీ యొక్క నాయకత్వాన్ని, దళితుల యొక్క నాయకత్వాన్ని ఆయన నాయకులు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వంలో ఎవరైనా పనిచేసే సిద్ధంగా ఉంటే పనిచేసుకుంటాం.